హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం మారేడుమిల్లి నియర్ బై వచ్చినాం. చాలా బాగుంటుంది. చిన్న క్యూట్గా మస్తుంటాయి. ఎంత బ్రో నార్మల్ డీజిల్ వర్షన్ 15 వేసుకో. నాకు చెప్పి దాన్ని మించిన కార్లు ఏమంటుంది వోక్స్వాగన్. ఇక్కడ నుంచి మొత్తం ఘాట్ రోడ్లలో మంచిగా వర్షం పడుతుంది, చల్లగా గాలి, సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరందరూ ట్రై చేయాలి అసలు పక్కా. నేను మొత్తం మా ఫ్రెండ్స్ గ్యాంగ్తో వెళ్ళిన 2 డేస్ ట్రిప్, వన్ డే నైట్ స్టే. అక్కడ నైట్ స్టే అండ్ ఫుడ్ మొత్తం వాళ్ళది ఒక ప్యాకేజ్ లెక్క మాట్లాడుకోవాలి. అట్నే మాట్లాడుకున్నాం మేము. టెంట్ వేస్తారు, మంచి క్యాంప్ ఫైర్, ఒక బాక్స్ ఇస్తాడు, సాంగ్స్, ఫుల్ చిల్ కావచ్చు. మనం ఏమైనా తీసుకుపోతే ఆడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అయితే మారేడుమల్లి నుంచి మనం మన ప్రైవేట్ వెహికల్లో అక్కడికి వెళ్ళలేము. ఎందుకంటే మనం మన బచ్చా వెహికల్ వేసుకొని పోతే అది వెనక్కి ముందరికి తిరిగి మళ్ళీ ఇలాంటి రోడ్లలో మనం మన వెహికల్ 4-వీలర్ కాకుండా వేరే వెహికల్స్ వేసుకొని పోతే అది అంత లోడ్ ఎత్తుకొని ఎక్కి మనల్ని తీసుకురాలేదు. అందుకే అట్లా చెప్పిన. 4-వీలర్ వాళ్ళు ప్రిఫర్ చేసింది బెటర్. మళ్ళీ వాళ్ళ రోడ్స్ వాళ్ళకి వెళ్తాయి కాబట్టి ఒక ప్యాకేజ్ లెక్క మాట్లాడుకొని వాళ్ళ డ్రైవరు వాళ్ళ వెహికల్ పోయిందే బెటర్. అదే కాకుండా వాడు మనకు మంచిగా ఫుడ్ పెడతాడు. ఏం తక్కువ 2 కిలోల స్టఫ్ పెట్టిండు, చికెన్. ఫుడ్ మాత్రం వాళ్ళు ఇచ్చింది 5 మెంబర్స్కి సఫిషియంట్ అయిపోయింది, సూపర్ అయింది. బ్యాంబూ చికెన్ ప్రొవైడ్ చేసారు, 2 kgs నియర్లీ ఒక చికెన్ స్టఫ్ ప్రొవైడ్ చేసారు. క్యాంప్ ఫైర్, 5 చైర్స్ చుట్టూరుగా, మంచి బ్లూటూత్ బాక్స్, మంచి సౌండ్ సిస్టమ్, పీస్ఫుల్ వెదర్. మనం వెళ్ళగానే మన కోసం వాడు ఫస్ట్ 2 టెంట్లు వేసి రెడీ పెడతాడు సెట్. అది కాకుండా అడిషనల్ వైబ్ కోసం మన బ్రో మాత్రం మంచి సాంగ్స్ పెట్టిండు. అన్ని లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, లవ్ సాంగ్స్. మేబీ బాయ్ మనోడు లవ్ ఫెయిల్యూర్ కావచ్చు. ఆ సాంగ్స్కి మాత్రం వేరే లెవెల్ వైబ్ అయినాం మేము. మా ఫ్రెండ్స్ అందరం ఆ సాంగ్స్కి ఫీల్ అయినాం. ఈవెన్ లాస్ట్లో వచ్చేటప్పుడు వాడు ఏం సాంగ్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకుండో అవన్నీ మెమరీ కార్డు తీసుకొచ్చుకుందాం అనే స్టేజ్లో అంత మంచి సాంగ్స్ పెట్టిండు మనోడు. ఎందుకంటే అక్కడ అసలు నెట్వర్క్ రావట్లేదు, యూట్యూబ్ ఏం స్ట్రీమ్ అవ్వట్లేదు. అన్నీ ఆఫ్లైన్ సాంగ్స్, ఆఫ్లైన్ డౌన్లోడ్స్, మ్యాప్స్ కూడా అసలు ఏం ఓపెన్ అవ్వట్లేదు. అంత బ్యాడ్ నెట్వర్క్ ఉంది అక్కడ. మీరు చూడొచ్చు రోడ్డు ఎంత ఘోరంగా ఉందో. ఈ నైట్ ఘాట్ రోడ్లలో మొత్తం అసలు ఫ్రంట్ నుంచి ఎవరైనా వస్తురు లేదు అని తెలుసుకోవాలంటే మొత్తం లైటింగ్ నుంచే హై బీమ్ వేయడము. వాడు ఒకవేళ రివర్స్లో ఉన్న వాళ్ళు రియాక్ట్ అయ్యి హై బీమ్ వేస్తే తప్పితే మనకు ఇంకోటి వస్తుందని తెలియదు. అంత కఠినమైన కర్వ్స్ ఉన్నాయి. మొత్తం రోడ్ అంతా వంకర టింకర ఉన్నాయి. ఎగ్జాక్ట్ మారేడుమిల్లి విలేజ్ నుంచి మనల్ని ఒక 50 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ తీసుకెళ్తాడు వాళ్ళ 4-వీలర్ బొలెరోలో. మేమైతే చావడకి వెళ్ళాము. 2 ఆప్షన్లు ఇచ్చారు అక్కడ మనకి. ఒకటేమో గుడిసె, ఇంకోటేమో చావడకోట. మేమైతే చావడకోట సెలెక్ట్ చేసుకున్నాం. అక్కడ లోకల్స్ని అడిగితే గుడిసె కంటే చావడకోట చాలా బాగుంటుంది ఈ వెదర్కి అని. ఎందుకంటే మేము పోయిన టైంకి ఫుల్ వర్షము. ఈవెన్ ఒక 10 మినిట్స్ కూడా మనకు గ్యాప్ ఇవ్వట్లేదు. ఎవ్రీ 10 మినిట్స్ 20 మినిట్స్కి వర్షం పడుతూనే ఉంది. మార్నింగ్ లేవగానే ఒక వ్యూ పాయింట్కి దగ్గర తీసుకొచ్చిండు. ఆ వ్యూ అంతా ఇది మొత్తం చూడండి. అన్ని చుట్టూ కొండల మధ్యలో ఈ మేఘాలు, సూపర్ ఉంది. చల్లని గాలి, వెదర్ వేరే లెవెల్. దట్టమైన అడవి, విచిత్రమైన చెట్లు. మనం ఎక్కడ చూడని చెట్లు అన్నీ ఇక్కడనే ఉన్నాయి ఈ కొండల మీద. మేము ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్ సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్ మేము వెళ్ళిన టైంకి 5 o'clockకి సన్ రైజ్ అయ్యే టైం అని చూపించింది గూగుల్లో. ఆ టైం కోసం మనం వెయిట్ చేస్తున్నాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. 6:04కి సన్ రైజ్ కంప్లీట్ చేసుకుని వేరే వ్యూ పాయింట్ కోసం అని ఇక్కడికి వచ్చి ఆగినాము. మొత్తం ఇక్కడ చాలామంది ఉన్నారు. యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు, యూట్యూబర్స్, వాళ్ళు వీళ్ళు, అమ్మాయిలు అందరూ ఉన్నారు.
తమ్ముడు చెప్తాను. చవడికోట మొత్తం వ్యూ పాయింట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత వాటర్ ఫాల్స్ చూడనీకని మేము అటు వచ్చినాము. ఆ వ్యూస్ అని మీరు చూడవచ్చు ఇక్కడ.